ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా మాటలు మీరు నమ్మనప్పుడు మీ మాటలు నేనెందుకు వినాలి? సీత రాముడి మాట వినాలి. రాముడు కూడా సీతను నమ్మాలి. చూడు సీత, మధుమిత ఇక్కడుండడం నీకిష్టం లేకపోతే సూటిగా వెళ్ళిపోమ్మని చెప్పు. అంతేగాని మా పిన్నికి లేని ఉద్దేశాన్ని అంటగట్టి అవి మీ అక్కతో చెప్పడం కరెక్ట్ కాదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటున్నారా? అపార్థం చేసుకుంటున్నావు అని. ఆడపిల్ల మరే విషయంలోనైనా అబద్ధం చెప్పచ్చేమో కాని తన భర్తకు మరో అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు అని అబద్ధం చెప్పదండి. అది నువ్వు ఊహించుకుంటున్నావు. ఏ ఆడపిల్ల అయినా అలాంటి ఊహల్లో ఉండదండి. అలాంటి కలలు కూడా కనదు. మా పిన్నిని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. సరే సీత, ఆ విషయం పక్కన పెట్టు. నా మీద నీకు నమ్మకం ఉందా లేదా? మీరు మీ పిన్నిని నమ్ముతున్నారు కదా. నేను అడిగింది అది కాదు. నీకు నా మీద నమ్మకం ఉందా లేదా? నా పేరు రామ్, అంటే రాముడు ఏకపత్ని వ్రతుడు, ఒక్కటే సీత. మీరు రాముడు కాబట్టే నాకు భయం. ఆ రాముడు ఏకపత్ని వ్రతుడు మాత్రమే కాదు, పితృవాక్య పాలకుడు, ప్రజావాక్య పాలకుడు కూడా. తండ్రి చెప్పాడని అడవులకు వెళ్ళాడు. ప్రజలు చెప్పారని నిండు గర్భిణైన సీతమ్మను అంతఃపురం నుంచి బయటకు పంపించేశాడు. అందుకే కదా దేవుడయ్యాడు. దేవుడంటే రాముడే వినకూడని మాటలు విని సీతమ్మను అడవులకు పంపినప్పుడు మీరు మీ పిన్ని మాటలు నమ్మి నా విషయంలో తప్పు చేయరని గ్యారంటీ ఏముంది? నీకు అన్యాయం జరిగేలా మా పిన్ని ఎప్పుడూ మాట్లాడదు. అది నీ భ్రమ. భ్రమ నాది కాదండి, మీది. సీత ఎప్పుడూ భ్రమపడదు. ఎందుకు పడదు? ఆ సీతమ్మ కూడా మాయా లేడిని బంగారు లేడి అని భ్రమపడలేదా? కోరి కష్టాలు కొని తెచ్చుకోలేదా? భ్రమని మీరు చేస్తున్నారు. మీ సాధారణ పిన్నిని దేవత అని భ్రమపడి నాకు కష్టాలను తీసుకొస్తున్నారు. సీత, నాతో వాదించకు. సీత జోలికి ఎవరైనా వస్తే ఆ రాముడు కోదండ రాముడై బాణాలు వేసేవాడు. మీరేమో రివర్స్లో నా మీదే బాణాలు వేస్తున్నారు. నా నోరు మోయిస్తున్నారు. నీ నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడుతుంటే ఏం చేయను మరి? ఎలాగోలా నిన్ను ఆపాలి కదా. ఆపాల్సింది నన్ను కాదు, మీ పిన్నిని, ఆవిడ ఉద్దేశాన్ని. సీత, ఎటు తిరిగి నువ్వు అటే వస్తున్నావు. నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. మధుమిత విషయమే తీసుకో. పిన్ని తనకి హెల్ప్ చేయదని నువ్వే నాకు చెప్పావు. నేను పిన్నిని అడుగుదామంటే అప్పటికే పిన్ని డాడీ మీ ఊరెళ్ళారు. అప్పుడు నేను నిన్ను నమ్మాలా, మా పిన్నిని నమ్మాలా? మీ పిన్ని ఆ మాయాలేడు లాంటిది. నాకు ఒకలా కనిపిస్తుంది, మీకు ఇంకోలా కనిపిస్తుంది. ప్లీజ్ సీత, అలా మా పిన్నిని నిందించొద్దు. నాకు బాధగా ఉంటుంది. మీరు మీ పిన్నినే పట్టించుకోండి, నా బాధలు పట్టించుకోవద్దు. ఏదో ఒక రోజున నేను చెప్పింది నిజమని మీరు నమ్ముతారు. అప్పటి వరకు నేను ఈ అంతఃపురంలో ఉన్న అరణ్యవాసంలో ఉన్నట్టే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.